ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్. అక్సా టీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభస్వాగతం. ముందుగా అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అందజేస్తూ అందరికీ కూడా ఈ సంక్రాంతి ద్వారా సకల శుభాలు కూడా కలగాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థన చేస్తున్నాను. జనవరి 12, 2025 నుండి జనవరి 18, 2025 వరకు గల వార ఫలితాలని, మేషాది ద్వాదశ రాశులకు వార ఫలాలని మనం చూద్దాం. ముందుగా మేషరాశి ఫలితాలు. మేషరాశి వారికి అంతటా కూడా చాలా గొప్పనైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగ వ్యాపారాల్లో తమ వృత్తి నైపుణ్యాలని కూడా ప్రదర్శిస్తూ చాలా గొప్పనైనటువంటి ఫలితాలను సంపాదిస్తూ ఉంటారు. గొప్పనైనటువంటి యశస్సును పొందుతూ ఉంటారు. అదేవిధంగా అనేకమైనటువంటి వ్యయ ప్రయాసాలు కూడా చేయవలసి వస్తూ ఉంటుంది. బంధుమిత్రుల దగ్గరికి వెళ్ళి రావడం, అనేకమైనటువంటి యాత్రలు చేయడం, ఇలాంటి వాటిలో ధనాన్ని ఖర్చు చేయవలసి వస్తూ ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా ఉన్నా కూడా అన్ని గొప్పనైనటువంటి ప్రయోజనాలు కలుగుతూ ఉండడం చేత మానసికంగా చాలా సంతోషాన్ని పొందుతూ ఉంటారు. గొప్పనైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. అన్ని గ్రహాలన్నీ కూడా చాలా మంచి ఫలితాలని ఇస్తూ ఉన్నాయి. భగవంతుడి ఇష్టమైనటువంటి దేవతా ఆరాధన, భగవద్ ఆరాధన ఎప్పుడు కూడా మీకు రక్షణ చేస్తూ ఉంటుంది. మీ ఇష్టదేవత స్మరణ మరవకండి. అనేకమైనటువంటి విషయాల్లో ఆకస్మికంగా లాభాలు గోచరిస్తున్నాయి. ఏ విషయంలోనూ కూడా కంగారు పడకండి. అన్నీ మంచి ఫలితాలే కనబడుతూ ఉన్నాయి. తదుపరి వృషభ రాశి వారు. వృషభ రాశి వారికి అనేకమైనటువంటి శుభాలు గోచరిస్తున్నప్పటికీ కూడా అనేకమైనటువంటి తొందరపాటు నిర్ణయాలు కానీ లేదా కంగారు పడటాలు ఇలాంటి వాటి వల్ల, తొట్రుపాటు నిర్ణయాల వల్ల తమ ఏదైతే ఫలితాన్ని పొందాలో తగినటువంటి ఫలితాన్ని పొందకుండా ఉంటారు. కాబట్టి మీ యొక్క నిర్ణయాలు ఎప్పుడు కూడా తగినటువంటి జాగ్రత్తలు తీసుకొని నిర్ణయాలు తీసుకోండి. తద్వారా మంచి ఫలితాలను పొందుతూ ఉంటారు. మీరు సరస్వతీ మాత ఆరాధన చేయడం ద్వారా మీ యొక్క నిర్ణయాల్లో కానీ మీ యొక్క జ్ఞాన పరంపరలో కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా గొప్పనైనటువంటి జ్ఞానాన్ని కలుగచేసుకుంటూ, గొప్పనైనటువంటి జ్ఞాన అన్వేషణ చేసుకుంటూ మంచి నిర్ణయాలను పొందుతూ మీ యొక్క వృత్తి నైపుణ్యాల ద్వారా, మీ యొక్క మాట చాతుర్యం ద్వారా మంచి ఫలితాలను మీరు పొందుతారు. ఏ విధమైనటువంటి భయాలు కానీ, ఏ విధమైనటువంటి అనుమానాలను కానీ దరిచేరనివ్వకండి. అన్నింటా కూడా మంచే కలుగుతూ ఉంటుంది. మీరు ఎక్కువగా ముఖ్యంగా లక్ష్మీదేవిని ఎక్కువగా ఆరాధన చేస్తూ ఉండండి. లక్ష్మీ స్తోత్రాన్ని పారాయణ చేయండి. అష్టలక్ష్మి స్తోత్రంలో విజయలక్ష్మిని ఎక్కువగా మీరు ఆరాధన చేయండి. విజయలక్ష్మి స్తోత్రాన్ని పఠించండి. సకల శుభాలు మీకు కలుగుతూ ఉంటాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి తమ తమ కార్యాల్లో కూడా అన్నిటా మంచి ఫలితాలు ఉన్నాయి. అదేవిధంగా తాము తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ, తాము మాట్లాడేటువంటి ఎవరితో అయినా పెద్దవారితో మాట్లాడేటువంటి విషయాల్లో కానీ గొప్పనైనటువంటి అవకాశాలు లభించేటువంటి సూచనలు కనబడుతూ ఉన్నాయి. ఏ చిన్న అవకాశం వచ్చినా కూడా దాన్ని నిర్లక్ష్యం చేయకండి. తద్వారా మీరు ఒక మెట్టే మీకు ఎక్కేందుకు అవకాశం వచ్చింది అని నిర్లక్ష్యం చేయడం ద్వారా 10 మెట్లు కోల్పోయేటువంటి అవకాశం కనబడుతూ ఉన్నది. ఎక్కడా కూడా మీరు నిర్లక్ష్యాన్ని తీసుకోవద్దు. మీ మనస్సులోకి కూడా రానియకండి. చాలా గొప్పనైనటువంటి ఫలితాలు మీరు పొందుతారు. ఏ విధమైనటువంటి మంచి కార్యాలకు మీ చేతి ద్వారా డబ్బు ఖర్చైనా కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందిని మీరు పొందకండి. మీరు మీ చేతి నుండి అనేకమైనటువంటి పుణ్యకార్యాలు చేసేట్టుగా, అనేకమైనటువంటి పుణ్యాలకు, ధర్మాలకు ధనం ఖర్చు అయ్యేలాగా సూచనలు కనబడుతూ ఉన్నాయి. అలాంటి వాటికి మీరు ఎప్పుడు కూడా వెరవకండి. తద్వారా మీకు రేపు భవిష్యత్తులో గొప్పనైనటువంటి యశస్సు కలుగుతుంది. ఆ యశస్సు ద్వారా మీ యొక్క వ్యాపారం కానీ, మీ యొక్క ఉద్యోగంలో కానీ గొప్పనైనటువంటి పేరు సంపాదించడం ద్వారా మళ్ళీ భవిష్యత్తులో గొప్పనైనటువంటి లాభాలు మీరు పొందుతూ ఉంటారు. మీరు మీ యొక్క ఖర్చుల్ని తగ్గించుకోవడానికి, మీ యొక్క లాభాలను పెంచుకోవడానికి ఎక్కువగా మీరు దక్షిణామూర్తిని కానీ, గురువులను కానీ ఎక్కువగా దర్శనం చేసుకుంటూ ఉండండి. తద్వారా మీ యొక్క ఖర్చులు తగ్గుతాయి. అదేవిధంగా శుభాలన్నీ కూడా మీరు పొందుతారు. దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం, దక్షిణామూర్తి దర్శనం చేసుకుంటూ ఉండడం, లేదా ఎక్కువగా శివ ఆరాధకులు, శివుణ్ణి ఎక్కువగా నమ్మేటువంటి వారు అంతా కూడా దక్షిణామూర్తిని చేసుకుంటూ ఉండండి. ముఖ్యంగా
విష్ణు సంబంధమైనటువంటి ఆరాధనలు చేసుకునేటువంటి వారు హయగ్రీవ స్వామి ధ్యానం చేసుకోవడం, హయగ్రీవ స్తోత్రాన్ని మీరు చదువుకోవడం ద్వారా మీ యొక్క శుభాలన్నీ కూడా ఎక్కువగా శుభ పరంపరలను మీరు పొందుతారు. హయగ్రీవ స్వామిని ఎక్కువగా మీరు ధ్యానిస్తూ ఉండండి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ ఆకస్మిక లాభాలు గోచరిస్తూ ఉన్నాయి. అనేకమైనటువంటి లాభాలు మీరు పొందుతూ ఉంటారు. మీ లాభాలతో పాటుగా మీకుండేటువంటి అనేకమైనటువంటి చిన్న చిన్న సమస్యలన్నీ కూడా మటుమాయమైపోతూ ఉంటాయి. అనేకమైనటువంటి ఈ శుభ పరంపరలతో అహంకారం కానీ, ఏదైనా మాయ కానీ మీ దరి చేరితే దాన్ని దగ్గరకు తీయకండి. ఎప్పుడు కూడా అహంకారానికి లోనవ్వకండి. అహంకారం ద్వారా మీరు ఇచ్చేటువంటి సమాధానాలు, మొండి సమాధానాలు కానీ, లేదా సరైనటువంటి సమాధానం చెప్పకపోవడం ద్వారా పై అధికారుల ద్వారా తిట్లు తినడం కానీ, తిట్లు చీవాట్లు గోచరిస్తున్నాయి. అలాంటి వాటి జోలికి మీరు అసలు వెళ్ళకండి. ఏ విధమైనటువంటి అహంకారాన్ని మీ దరిచేరనివ్వకండి. తద్వారా మీకు మంచి సూచనలు కనబడుతున్నాయి. ఆరోగ్యపరంగా ఏ విధమైనటువంటి నిర్లక్ష్యం అస్సలు పనికిరాదు. మీరు ఆరోగ్యానికి సంబంధించినటువంటి తగు శ్రద్ధ వహించడం ద్వారా మీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా సకల శుభాలు కూడా కలుగుతాయి. ముఖ్యంగా మీరు ఆ ధన్వంతరి ధ్యానం చేసుకోవడం, ధన్వంతరి శ్లోకాన్ని పారాయణ చేయడం, అలాగే ధన్వంతరి ఆలయాలకు వెళ్తూ ఉండడం ద్వారా మీకు చాలా మంచి కలుగుతూ ఉంటుంది. ధన్వంతరిని మీరు ధ్యానిస్తూ ఉండండి. ధన్వంతరి స్తోత్రాన్ని వీలైన వాళ్ళు ధన్వంతరి స్తోత్ర పారాయణ చేయండి, లేదా కనీసం వినండి. తద్వారా మీకు అన్నీ కూడా మంచి జరుగుతాయి. అదేవిధంగా ధన్వంతరి చేతిలో అమృత కలశ హస్తాయ అని ఆయనకు పేరు. అలాగే మన చేతిలో ఉన్నటువంటి ప్రతి పని కూడా అమృతమయమైనటువంటి ఫలితాలు వచ్చేలాగా, మన ఆరోగ్యానికి కూడా అనేకమైనటువంటి శుభాలు కలిగేలాగా చేస్తూ ఉంటాడు. ఆ స్వామిని ధ్యానించండి, దర్శించండి, మంచి ఫలితాలు మీరు పొందుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారు అనేకమైనటువంటి కోపతాపాలకు లోనయ్యే సూచనలు కనబడుతూ ఉన్నాయి. ఎప్పుడు కూడా మీరు కోపాన్ని దరిచేరనివ్వకండి. మీరు ముఖ్యంగా కోపం వల్ల ఆకస్మికంగా మీ యొక్క ధనాన్ని, మీరు పొందినటువంటి ధనాన్ని కూడా కోల్పోయేటువంటి సూచనలు కనబడుతూ ఉన్నాయి. భూ సంబంధ వివాదాలు కానీ, ఎలాంటి వివాదాల్లో కూడా మీరు కోపాన్ని ప్రదర్శన చేయకుండా చాలా ఓపిక వహించండి. మీకు కలిగేటువంటి ఫలితం ఎలాగైనా కూడా మిమ్మల్ని వరించక మానదు అనే విషయాన్ని మీరు స్మరించుకోండి. అదేవిధంగా మీరు ఎక్కువగా నారసింహ క్షేత్రాలు, ముఖ్యంగా ఉగ్ర నారసింహ క్షేత్రాలు కానీ, యోగ నారసింహ క్షేత్రాలు కానీ ఎక్కువగా దర్శనం చేసుకుంటూ ఉండండి. తద్వారా అనవసరమైనటువంటి కోపతాపాలకు మీరు గురి కావడం, తద్వారా మీకు వచ్చేటువంటి లాభాలన్నీ కూడా పోగొట్టుకోవడం అనేవి కలగకుండా మీకు వచ్చేటువంటి లాభాలన్నీ కూడా మీరు పొందుతారు. ఆ లక్ష్మీ నారసింహ స్తోత్రాల్లో లక్ష్మీ నారసింహ కరావలంబ స్తోత్రం అని గొప్పనైనటువంటి స్తోత్రం ఉంటుంది. అది మిమ్మల్ని ఎప్పుడు కూడా రక్షణ చేస్తూ ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఆ స్తోత్రాన్ని చదువుతూ ఆయా క్షేత్రాల్లో, నారసింహ క్షేత్రాల్లో కుదిరితే ఆ నరసింహస్వామిని ధ్యానిస్తూ ఈ శ్లోకాలని వింటూ ఉండండి. గొప్పనైనటువంటి ఫలితాలు మీరు పొందుతారు. ఏ విధమైనటువంటి బెరకు మీ ముఖంలో కనబడకుండా, మీ పనులలో మీరు కంగారు పడుతున్నారు, లేదా మీరు ఏదైనా ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి విషయాన్ని ఎదుటి వారికి మీరు తెలియజేయకుండా చాలా గంభీరంగా ఉండేటువంటి ప్రయత్నం మీరు చేయండి. తద్వారా మీ పైన ఎవరికి కూడా మీ పైన విశ్వాసం కోల్పోకుండా ఇది మీకు తోడ్పడుతుంది. మీ పైన ఉండేటువంటి విశ్వాసం కూడా పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా మీ విశ్వాసాన్ని ఎప్పుడు మీరు తగ్గించుకోకుండా, మీ పైన ఆత్మవిశ్వాసాన్ని మీరు కూడా కోల్పోకుండా ఉండండి. తద్వారా మీ పైన ఎక్కువ మందికి నమ్మకం ఏర్పడుతూ ఉంటుంది. తద్వారా మీ వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ గొప్పనైనటువంటి కీర్తిని పొందుతారు. సత్యాన్నే, ఏ విధమైనటువంటి గొడవ ఉన్నా కూడా సత్యాన్ని మాట్లాడే ప్రయత్నం చేయండి. వేదం ఏం చెబుతోందంటే, ఎవరి మనసుకు కూడా నొప్పించకుండా ఉండేలాగా సత్యాన్ని పలకడం ద్వారా గొప్పనైనటువంటి ఫలితాలు పొందుతారు అని చెప్తారు. సత్యం చెప్పమన్నారు కదా అని చెప్పి ఎదుటి వాళ్ళ మనసు కష్టం కలిగేటువంటి మాటలు మాట్లాడకండి. ఎదుటి వారి మనసు హాయి కలిగేలాగా ఎవరైతే మాట్లాడతారో వారికంతా కూడా శుభాలు కలుగుతాయి. తదుపరి కన్యారాశి వారి వారఫలాలను తెలుసుకుందాం. కన్యారాశి వారు ముఖ్యంగా శత్రు బాధల నుండి, అలాగే రుణ బాధల నుండి విముక్తులయ్యే సమయం దగ్గరికి వచ్చింది. ఈ సమయంలో మీరు ఎక్కువగా రుణ సమస్యలు
ఇంకా పెంచుకునే ప్రయత్నం చేయకుండా ఏ విధంగా అయినా కూడా అప్పులని తగ్గించుకునే ప్రయత్నానికి మీరు చాలా శ్రమించండి. తద్వారా భవిష్యత్తులో మీకు చాలా శుభాలు పొందుతారు. ఉద్యోగంలో కానీ, మీ యొక్క వ్యాపారంలో కానీ, లేదా మీరు ఏ చిన్న పెట్టుబడి పెట్టినా గూడా మీకు అప్పులు లేకుండా ఉండడం ద్వారా చాలా గొప్పనైనటువంటి ఫలితాల్ని 1కి 10 రెట్లుగా మీరు పొందే అవకాశం ఉంటుంది. ఏ చిన్న అప్పైనా కూడా ఆ అప్పు గూడా పెరిగేటువంటి ప్రమాదం ఉంది కనుక, అప్పును ఎక్కువగా పెంచుకోకుండా పెట్టుబడులను గానీ, ఇలాంటి వాటిని పెంచుకునే ప్రయత్నాలు చేయండి. మీకు 6వ స్థానంలో ఉన్నటువంటి శని కారణం చేత మీకు ఈ అప్పుల నుంచి కానీ, శత్రువుల నుంచి కానీ అనేకమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అదేవిధంగా మీకు ఏ విధంగా అయితే శని ఉన్నారో జన్మంలో, జన్మంలో ఉన్నటువంటి కేతువు ద్వారా, అలాగే సప్తమంలో ఉన్నటువంటి రాహు ద్వారా గూడా అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఆ విధంగా రాహుకేతువులకు, అదేవిధంగా శనికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా అనేకమైనటువంటి శుభాలను మీరు పొందుతూ ఉంటారు. ఆ శని జపాన్ని, రాహుకేతువుల జపాన్ని మీరు చేస్తూ ఉండండి. శనికి సంబంధించినంత వరకు కూడా శని దోష నివృత్తి కోసమని వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం, రాహుకేతుల గురించి వరాహస్వామిని ధ్యానించడం ద్వారా మీకన్నీ కూడా శుభాలు కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా మీకు ఎదుటి వారి ద్వారా ఎక్కడి నుంచైనా డబ్బు అడ్డుగా ఉంది, డబ్బు అక్కడే ఆగిపోయింది, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. వరాహస్వామి దర్శనం చేసుకోవడం, ఆదివారం నాడు ఆదివరాహస్వామి క్షేత్రం ఎక్కడైనా ఆదివరాహ క్షేత్రంలో ఆ స్వామి అభిషేకాల్లో పాల్గొనడం, ఆ స్వామి సేవ చేసుకోవడం ద్వారా మీకు ఆగిపోయినటువంటి పనులు తొందరగా మొదలుపెట్టడం, తొందరగా మొదలు కావడం, ఆగిపోయినటువంటి ధనమంతా కూడా మీకు రావాల్సినటువంటి ధనం మీకు రావడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఆ ఆదివరాహ స్వామిని ఎక్కువగా మీరు ధ్యానిస్తూ ఉండండి. మీకు అన్నీ కూడా శుభాలు కలుగుతాయి. తదుపరి తులారాశి వారి రాశి ఫలితాలు ఈ వారం ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. తులారాశి వారికి అన్నిటా కూడా విజయాలు గోచరిస్తూ ఉన్నాయి. వాళ్ళ జీవితంలో ఇన్ని రోజులు ఏదైతే ఎదురు చూస్తున్నారో, రుణ సంబంధమైనటువంటి అనేకమైనటువంటి సమస్యలు కూరుకుపోయినటువంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు సమస్యల నుంచి బయటపడతారు. వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి శుభకార్యాలన్నీ కూడా ముందుకొస్తాయి. శుభకార్యాలని కూడా చేయడానికి అన్నీ కూడా సుగమలుగా ఉంటాయి. అనేకమైనటువంటి పనుల్లో వాళ్లకు దారులన్నీ కూడా ఓపెన్ అవుతాయి. వాళ్ళ దారులన్నీ కూడా సుగమమవుతాయి. అనేకమైనటువంటి శుభ ఫలితాలని వారు పొందుతూ ఉంటారు. వారి జీవితంలో ఉన్నటువంటి ఆ సమస్యలన్నిటికీ కూడా ఉన్నటువంటి ఆ గ్రహ ఫలితాలన్నీ కూడా మారి వాళ్ళ జీవితంలో అనేకమైనటువంటి మంచి మార్పులు వస్తూ ఉన్నాయి. మీరు మీ ఇష్టదేవత ఆరాధన, అదేవిధంగా లక్ష్మీ సహస్రనామ స్తోత్రాన్ని వింటూ ఉండడం ద్వారా మీకు వచ్చేటువంటి ధనలాభము ఇంకా ఎక్కువగా ఉంటుంది. మీకు వచ్చేటువంటి ధనం ఎప్పుడు కూడా ఆగిపోతుంది, ధనం ఎప్పుడు కూడా రావట్లేదు, మీకు రావాల్సినటువంటి ఫలితాలు ఎక్కువగా రావట్లేదు అని అనుకునే వాళ్ళు శుక్రవారము లక్ష్మీదేవి సహస్రనామం చెప్పుకోవడం, లక్ష్మీదేవి సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం, లక్ష్మీ ఆలయాలు సందర్శన చేయడం, ఎప్పుడు కూడా లక్ష్మిని విడిగా ఆరాధన చేయడం, లక్ష్మిని విడిగా పూజించడం అనే సాంప్రదాయంలో లేదు కనుక లక్ష్మీనారాయణులను పూజించడం ద్వారా గొప్పనైనటువంటి ఫలితాలను పొందుతూ ఉంటారు. కొన్ని ఆలయాల్లో శుక్రవారం అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. కుదిరితే ఆ ఆలయాల్లో జరిగేటువంటి అభిషేకాల్లో పాల్గొనడం ద్వారా అమ్మవారికి సుగంధ ద్రవ్యాలని కూడా సమర్పించడం ద్వారా మీకు అలక్ష్మి అంతా కూడా, అంటే మీకు ఏదైతే డబ్బుల గురించి బాధపడుతూ ఉన్నారో, ఆర్థిక సమస్యల నుంచి బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా దూరం అవుతాయి. ఎక్కువగా విరివిగా మీకు సంపద వస్తూ ఉంటుంది. రుణ సమస్యలతో బాధపడుతూ ఉన్నటువంటి వారు కూడా ఆ రుణాల నుండి బయటపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ రుణ విమోచక మంగళ స్తోత్రము, రుణ విమోచక నారసింహ స్తోత్రాన్ని కనుక మీరు పఠించినట్లయితే ఇంకా రుణ సమస్యలు తొందరగా ఆ రుణ సమస్యల నుంచి మీరు బయటపడతారు. తులారాశి వారికి ఇకపైన అంతా కూడా శుభాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భాగ్యము వారికి ఏదైతే అదృష్టం ఏదైతే వరించాల్సి ఉన్నదో ఆ అదృష్టం అంతా కూడా వరించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఓపిక వహించండి, అన్నిటా కూడా సహనాన్ని పాటించండి, శుభాలు మీకు కలుగుతాయి. తదుపరి వృశ్చిక రాశి వారికి ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా చాలా గొప్పనైనటువంటి భవిష్యత్ అంతా కూడా కనబడుతూ ఉన్నది. ముఖ్యంగా వారికి సూర్యుడి ద్వారా ఉండేటువంటి శుభాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. వాళ్ళ ఉద్యోగంలో కానీ, వాళ్ళ వ్యాపారంలో కానీ గొప్పనైనటువంటి విజయాలు, ముఖ్యంగా
శత్రు విజయాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. వాళ్ళు ఏదైనా పోటీల్లో పాల్గొన్నా, పోటీ పరీక్షల్లో ఉన్న ఏ చిన్న ప్రయత్నం చేసినా కూడా తొందరగా వాళ్ళు విజయాన్ని సంపాదిస్తారు. వారు రాజకీయ రంగంలో ఉన్నా కూడా, ఏ రంగంలో ఉన్నా కూడా గొప్పనైనటువంటి కీర్తి వాళ్ళకు లభించేటువంటి అవకాశం కనబడుతూ ఉన్నది. ఎక్కువగా సూర్యుడికి సంబంధించినటువంటి బలం కనబడుతూ ఉన్నది గనక, సూర్యుడి బలాన్ని ఇంకా పెంచుకోవడానికి, సూర్యుడి ద్వారా వచ్చేటువంటి ఇంకా ఆరోగ్యం కానీ, లేదా యశస్సు కానీ ఇంకా పెంచుకోవడానికి ఆదివారం నాడు ఆదిత్య హృదయ పారాయణ చేయడం, ఆదివారం నాడు వేద పండితులు గనక లభ్యమైనట్లయితే వారి చేత అరుణ పారాయణ చేయించుకోవడం ద్వారా ఇంకా గొప్పనైనటువంటి ఫలితాలు మీరు పొందే అవకాశం ఉంటుంది. సూర్యుడి ద్వారా మీరు పొందేటువంటి ఆరోగ్యం కానీ, యశస్సు కానీ, పదవి కానీ ఎవరికైనా పెండింగ్‌లో ఉన్నా కూడా అవన్నీ కూడా తొందరగా లభించేటువంటి అవకాశాలుంటాయి. ఏ విధమైనటువంటి రత్నం ధరించాలి, లేదా ఏ విధమైనటువంటి ఇలాంటివి ధరించాలి అనుకున్నా కూడా మీ జాతక పరిశీలన చేసుకొని మీరు రత్నాన్ని ఇప్పుడు ధరించినట్లయితే ఇంకా ఎక్కువగా మీకు ఎక్కువ శుభాలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఇంకా మీకు ఈ రత్నాల పైన నమ్మకం లేదు అని అనుకుంటే, మీ ఇష్టదేవతకు సంబంధించినటువంటి ఉంగరాల్ని ధరించడం, లేదా ఆ డాలర్ ధరించడం ద్వారా మీకు శుభాలన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. మీరు ముఖ్యంగా మీ కులదేవత ఆలయాన్ని దర్శించుకోవడం, నారసింహస్వామి గురించి ఎక్కువగా చదువుతూ ఉండడం, నారసింహ పురాణాన్ని కుదిరినట్లయితే వింటూ ఉండడం ద్వారా ఇంకా గొప్పనైనటువంటి నారసింహ శక్తి మీకు లభించి గొప్పనైనటువంటి శత్రు విజయాలు మీకు కలుగుతాయి. ఇది చెప్పదగినటువంటి సూచన. ధనురాశి గురించి మనం తెలుసుకుందాం. ధనురాశి వారికి కుటుంబ స్థానంలో ఉన్నటువంటి ఆహ్, గ్రహాల వల్ల గొప్పనైనటువంటి మాట, పలుకుబడి పెరగడం, అదేవిధంగా గొప్పనైనటువంటి శుభాలు కలగడం అనేవి జరుగుతూ ఉంటాయి. మీరు ఎవరితో అయినా కూడా దురుసుగా మాట్లాడడం అనేది గనుక చేయాలి అని అనుకుంటే తప్పకుండా అలాంటి మాటలు మానుకోవడం చాలా చెప్పదగినటువంటి సూచన. ఎంత మనం జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి అంటారు. మన నాలుక చివరే మనకు కలిగేటువంటి శుభాలు గానీ, నాలుక చివరే మనకు కలిగేటువంటి విజయాలు గానీ ఉంటాయి అంటూ ఉంటారు. ఎప్పుడు గూడా మనకంటే వాడు చాలా చిన్నవాడు, వాడిపైన ఏ బలం ప్రయోగించినా గూడా వాడు ఏం చేయలేడు అని ఒకడిని బలహీనుడిగా మనం చూడటం, మనం బలవంతులుగా అనుకోవడం అలాంటివి ఎప్పుడు కూడా చేయకూడదు. బలహీనుడికి మనం ఏదైనా ఏ చిన్న ఇబ్బంది గనక చేసినా గూడా భగవంతుడు ఊరుకోడు అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఎప్పుడు గూడా మనం వినయంగా ఉండడం చాలా గొప్పనైనటువంటి ఫలితాలను మీకు కలుగజేస్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు అయినా కూడా ఎవరితో మాట్లాడినా కూడా వినయంగా మాట్లాడే ప్రయత్నం చేయండి. తద్వారా సకల శుభాలు కూడా మీరు పొందుతారు. ఇది మీకు చెప్పదగినటువంటి సూచన. ముఖ్యంగా మీరు కంటికి సంబంధించినటువంటి ఆరోగ్యం పైన ఎక్కువగా శ్రద్ధ వహించండి. అనేకమైనటువంటి పని ఒత్తిడిని గానీ, లేకపోతే మిగిలినటువంటి పనుల ద్వారా గానీ, సమయానికి ఆహారం తీసుకోకపోవడం, సమయానికి నిద్ర లేకపోవడం ఇలాంటివన్నీ కూడా మానుకొని గొప్పనైనటువంటి క్రమశిక్షణను గనక మీరు అలవరుచుకున్నట్టయితే మీకు మంచిదైనటువంటి ఆరోగ్యము, గొప్పనైనటువంటి పేరు మీరు పొందుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి అంతటా కూడా చాలా మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా శనికి సంబంధించినటువంటి, రాహుకేతువులకు సంబంధించినటువంటి పరిహారాలు చేసుకుంటే ఇంకా గొప్పనైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. శనికి సంబంధించినంత వరకు కూడా శని కృత స్తోత్రాలుంటాయి. శనిదేవుడికి సంబంధించినటువంటి ధ్యాన శ్లోకాలు గానీ, లేదా శనికి సంబంధించినటువంటి ఆలయాలు దర్శించడం గానీ, ఇలాంటివి చేయడం ద్వారా శని గురించి ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. మీకు సకల శుభాలు కూడా కలుగుతాయి. ఏ పనైనా కూడా మందకొడిగా సాగుతోంది, ఆలస్యంగా ఉంటోంది, లేదా పై ఆఫీసర్లతో ఇబ్బంది కలుగుతోంది, ఇలాంటివి ఏవున్నా కూడా అలాంటివన్నీ కూడా మీకు పరిష్కరింపబడతాయి. శనిని ఎక్కువగా ప్రసన్నం చేసుకునేలాగా శనికి సంబంధించినటువంటి ధాన్యాన్ని దానం చేయండి. శనివారం నాడు శనికి తైలాభిషేకం చేయండి. సకల శుభాలు కూడా మీరు పొందుతారు. ముఖ్యంగా శని ప్రభావాన్ని మీకు తగ్గించుకోవడానికి ఆంజనేయ స్వామి ఆరాధన చేసేటువంటి వాడికి, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసేటువంటి వాడికి శని ప్రభావం చాలా తగ్గుతుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు. కనుక మీ ఇష్టదైవం హనుమంతుడైతే హనుమంతుడికి సంబంధించినటువంటి ఆరాధన, వెంకటేశ్వర స్వామి అయితే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఆరాధన గనక మీరు చేసుకున్నట్లయితే సకల శుభాలు కూడా మీరు పొందుతారు. అన్ని రంగాల్లో కూడా గొప్పనైనటువంటి యశస్సును మీరు పొందుతారు. ఇది మీకు చెప్పదగినటువంటి సూచన. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు
తమ తమ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అనేకమైనటువంటి విజయాలను పొందే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. కానీ ముఖ్యంగా మీ వాహన ప్రయాణాల్లో కానీ, మీ యొక్క దూర ప్రయాణాలు గానీ, ఎక్కువ వరకు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచన. ఎందుకంటే, మీకు ముఖ్యంగా ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి, అలాగే చతుర్థ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలపైన ఉన్నటువంటి వీక్షణల ద్వారా కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు గోచరిస్తున్నాయి. కాబట్టి మీరెప్పుడు గూడా వ్యాపారాల్లో, అదేవిధంగా ప్రయాణాల్లో, అదేవిధంగా మీ యొక్క ఆరోగ్యాన్ని తగినటువంటి శ్రద్ధ వహించడం అనేది చాలా అవసరంగా కనబడుతూ ఉన్నది. మీరు ఏ చోటికి వెళ్ళాలనుకున్నా, ఎక్కడికి పోవాలనుకున్నా, ఏ విధమైనటువంటి వ్యక్తిని కలవాలనుకున్నా తగినటువంటి నిర్ణయాలని కూడా ప్రణాళిక చేసుకొని ఉండండి. అదేవిధంగా హఠాత్తుగా ఏదైనా పని చేయాల్సొస్తే దాన్ని ఖచ్చితంగా 1కి 2 సార్లు చూసుకొని చేయండి. ఎందుకంటే మీరు ఏదైనా సంతకం పెట్టాల్సొచ్చింది, ఏదైనా ఒక చిన్న వివరణ ఇవ్వాల్సొచ్చింది అని హడావిడిగా మీరు చేయడం ద్వారా మీరు ఎంతో గొప్పగా చేసే పనిని గూడా చాలా గందరగోళంగా చేయడం ద్వారా మీకున్నటువంటి పేరు ప్రతిష్టలని కూడా పోగొట్టుకుంటూ ఉంటారు. అలాంటి పిచ్చి పనులను ఎప్పుడైనా కూడా ఎవరు కూడా ఆహ్వానించకూడదు. ఏదైనా కూడా ప్రణాళికాబద్ధంగా చేసుకోండి. గొప్పనైనటువంటి యశస్సును, గొప్పనైనటువంటి ఫలితాలను మీరు పొందుతారు. మీరు దుర్గా ఆరాధన ఇప్పుడు చాలా ముఖ్యంగా చేయవలసినటువంటిది. అనేకమైనటువంటి దుర్గమమైనటువంటి మార్గాల్లో సంచరించే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. అంటే ఏ చిన్న చిన్న పనైనా కూడా అనేకమైనటువంటి కష్టంతో మీరు చేయవలసి వస్తూ ఉంటుంది. కాబట్టి చిన్న చిన్న పనులకు కూడా పెద్ద పెద్ద ఆటంకాలు ఎదురవుతూ ఉన్నాయి. కాబట్టి దుర్గను మీరు ఎక్కువగా ధ్యానించండి. అనేకమైనటువంటి ఆపదల నుంచి బయటపడుతూ ఉంటారు. ఎవరికైనా ఆ ఆపదామ ఆపదోద్ధారక స్తోత్రం చేసుకున్న దుర్గా ఆపదోద్ధారక స్తోత్రం ఉంటుంది. దుర్గాదేవికి సంబంధించినటువంటిది. ఆ దుర్గా ఆరాధకులు ఎవరున్నా గూడా ఆ స్తోత్రం చేసుకోనవచ్చును. లేదా రామ భక్తులైనటువంటి వాళ్ళు రాముడికి సంబంధించినటువంటి ఆపదోద్ధారక స్తోత్రం చేసుకున్నా గూడా మీ ఆపదలన్నీ గూడా దూరమవుతాయి. సకల శుభాలను కూడా మీరు పొందుతారు. అనేకమైనటువంటి కళ్యాణ గుణాలు కలిగినటువంటి ఆ భగవంతుడి నామాల్లో ఏ నామాన్నైనా గూడా మీరు చేసుకోండి. సకలమైనటువంటి శుభాలు పొందుతూ ఉంటారు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి అనేకమైనటువంటి ఆపదలు ఉన్నా కూడా ఆ ఆపదల నుంచి బయటపడడానికి ముఖ్యంగా వరాహస్వామిని ఎక్కువగా ధ్యానం చేసుకుంటూ ఉండండి. వరాహస్వామి ఎందుకంటే మీ యొక్క జన్మంలో ఉన్నటువంటి రాహువు వల్ల మీకు ప్రతి వాళ్ళు కూడా మీకు తియ్యటి మాటలు మాట్లాడే వాళ్ళు కనబడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళను నమ్మి మీరు గనక మోసపోయినట్లయితే మీకు అనేకమైనటువంటి ఇబ్బందులు కలిగించే ప్రయత్నాన్ని ఇంకా ఇంకా మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారు కనుక చుట్టూ ఉన్నటువంటి వాళ్ళలో ఎవరు మిమ్మల్ని మోసం చేసేటువంటి వారు, ఎవరు మిమ్మల్ని నమ్మిస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని మీరు చూసుకోండి. తద్వారా అలాంటి వాళ్ళను గుర్తించడానికి వరాహస్వామి యొక్క ఆరాధన మీకు శక్తినిస్తూ ఉంటుంది. మాయ చేసేటువంటి వాడు రాహు అయితే, ఆ రాహు నుంచి ఆ రాహు యొక్క మాయ నుంచి బయటపడేసేటువంటి వాడు వరాహస్వామి అని చెప్తూ ఉంటారు పెద్దలంతా కూడా. వరాహస్వామిని ఎక్కువగా మీరు ధ్యానిస్తూ ఉండండి. వరాహస్వామి క్షేత్రాలు దర్శిస్తూ ఉండండి. గొప్పనైనటువంటి యశస్సును మీరు పొందుతారు. మిగిలిన ఏ కార్యంలో అయినా, ఏ చిన్న పనిలో విజయమైనా కూడా మీకు ఆ స్వామి అనుగ్రహంతో తప్పక కలుగుతుంది. మిగిలిన గ్రహాల ప్రభావం అంతా కూడా శనికి, అలాగే రాహుకేతువుల వల్ల వచ్చేటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవడానికి మీరు ఎక్కువగా వరాహస్వామిని ఎక్కువగా దర్శిస్తూ ఉండండి. శుభాలన్నీ కూడా పొందుతారు. ఇది మీకు చెప్పదగినటువంటి